స్టూడెంట్స్, మనకి ఆర్థిక నివేదికల్లో తులనాత్మక ఆర్థిక నివేదికలు, సమపరిమాణ ఆర్థిక నివేదికలు అనే రెండు రకాలుగా ఉంటాయి. వీటిని మనం కంపారిటివ్ స్టేట్మెంట్స్ అండ్ కామన్ సైజ్ స్టేట్మెంట్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఈ లెక్కలో 2 తేదీల నాటి ఆస్తి అప్పుల పట్టీల యొక్క తులనాత్మక ఆస్తి అప్పుల పట్టీని తయారు చేస్తున్నాం. అంటే ఏంటంటే ఒక సంస్థ యొక్క 2 కాలాలకు సంబంధించినటువంటి ఆస్తి అప్పుల పట్టీలో వచ్చినటువంటి మార్పుల్ని ఏ రకంగా ఉన్నాయి అన్నటువంటి, అంటే పెరిగిందా తగ్గిందా అన్నటువంటి మనం ఇక్కడ చూద్దాం. మనకి ఇచ్చినటువంటి లెక్కలో 1995 జనవరి 1 మరియు 1995 డిసెంబర్ 31 నాటి ర్యాంక్ కార్పొరేషన్ వారి యొక్క ఆస్తి అప్పుల పట్టీ నుండి తులనాత్మక ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయమని అడిగారు. సో దానికి మనకి ప్రొఫార్మా ఏ రకంగా ఉంటుందంటే, ర్యాంక్ కార్పొరేషన్ వారి (1995) జనవరి 1 మరియు డిసెంబర్ 31 నాటి తులనాత్మక ఆస్తి అప్పుల పట్టీ. వివరాలు: 1995 జనవరి 1 డిసెంబర్ 31 ప్లస్ ఆర్ మైనస్ మొత్తాలు, అంటే పెరిగిన లేదా తగ్గిన మొత్తాలు, ప్లస్ ఆర్ మైనస్ శాతం, అంటే పెరిగిన లేదా తగ్గిన శాతం. మనకి లెక్కలో ఇచ్చినటువంటి అంకెలన్నీ కూడా వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్కసారి లెక్కగా ఏం చేస్తారంటే మనకి మిలియన్లు, లక్షలు, వేలను కూడా ఇస్తారు. అలా ఉన్నప్పుడు కూడా లెక్కని ఏ రకంగా చేయాలన్నటువంటి మనం ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి ఈ లెక్కలో ఆస్తులు మనకి 2 రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే ప్రస్తుత ఆస్తులు మరియు స్థిరాస్తులు. ముందు మనం ఏం చేయాలంటే ప్రస్తుత ఆస్తుల్ని తీసుకోవాలి. మనకి ఇచ్చినటువంటి లెక్కలో కూడా మొదట ఏం ఇచ్చాడంటే ప్రస్తుత ఆస్తులు ఇచ్చాడు. ప్రస్తుత ఆస్తుల్లో మొట్టమొదటిది నగదు. నగదు ఎంత? జనవరి 1వ తారీఖుని 5 అంటే 5 మిలియన్. డిసెంబర్ 31వ తారీఖు ఎంత ఉంది? 5 మిలియన్. అంటే ఇందులో పెరిగినటువంటి మొత్తం ఎంత, తగ్గినటువంటి మొత్తం ఎంత అన్నాం అనుకోండి, అది పెరగమో లేదు తగ్గమో లేదు, అంటే ఏంటనమాట నిల్. అలాగే శాతం కూడా ఏమవుతుంది? నిల్, ఏమి పెరగలేదు తగ్గలేదు. ఆ తర్వాత నగదు తర్వాత సెక్యూరిటీ, విక్రయ సెక్యూరిటీలు. విక్రయ సెక్యూరిటీలు అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక కంపెనీలో వాటాలు కానీ
డిబెంచర్లు కానీ దాంట్లో ఏమైనా ఉన్నప్పుడు వాటిని మనం స్వల్పకాలంలో కనుక అమ్మేసుకునేలాగా ఉంటే వాటిని ప్రస్తుత ఆస్తులు అంటాం. అలా కాకుండా దీర్ఘకాలంలో కనుక మనం పెట్టుబడి పెట్టినట్టయితే వాటిని స్థిరాస్తుల్లోకి తీసుకోవాలి. ఇక్కడ విక్రయ సెక్యూరిటీలు అని ప్రస్తుత ఆస్తుల్లో ఇచ్చేది కాబట్టి లెక్కలో దీన్ని మనం ఒక ప్రస్తుత ఆస్తి కిందే భావించవచ్చు. ఎంత విక్రయ సెక్యూరిటీలు ఎంత? ప్రారంభంలో మన దగ్గర 10 మిలియన్లు ఉన్నాయి. తర్వాత చివరికి వచ్చేటప్పటికి ఏముంది? ఏపీ లేదు, 0 ఉంది. అంటే దీని అర్థం ఏంటి? ఈ సంవత్సరమే మనం వీటిని అమ్మేసామని. అంటే ఇవి పెరిగినాయా తగ్గినాయా అనుకోండి, తగ్గాయి. ఎంత తగ్గినాయి? మొత్తం అంతా తగ్గిపోయింది. ఇప్పుడు ఇది ఎంత శాతం తగ్గింది అన్నాం అనుకోండి, ఇలా లెక్కించుకోవాలి. శాతాన్ని లెక్క పెట్టేటప్పుడు పెరిగిన లేదా తగ్గిన అంశం ప్లస్ ఆర్ మైనస్ మొత్తం బై ప్రారంభంలో ఉన్న మొత్తం ఇంటూ 1. పెరిగింది ఎంత? తగ్గింది ఎంత? -10. ప్రారంభంలో ఉన్నది ఎంత? 10 ఇంటూ 100 -100. సో 100% కూడా తగ్గిపోయింది కాబట్టి -100%. ఆ తర్వాత రావాల్సినటువంటి బాకీ అంటే రుణగ్రస్తుడు రావాల్సిన బాకీ ప్రారంభంలో ఎంత ఉన్నాయి? 10. ముగింపులో ఎంత ఉన్నాయి? 40. అంటే ఎంత పెరిగింది? 30 పెరిగింది. ఇప్పుడు దీని శాతం ఎంత అవుతుంది? పెరిగిన లేదా తగ్గిన మొత్తం 30 బై ప్రారంభంలో ఉన్నటువంటిది 10 ఇంటూ 100 ఈక్వల్ టు 300 శాతం. అంటే ఇది పెరిగింది అన్నమాట ప్లస్ 300%. తర్వాత సరుకు సరుకులో ఎంత? ప్రారంభంలో మన దగ్గర ఉన్నటువంటిది 60, ముగింపులో మన దగ్గర ఉన్నటువంటిది 80. అంటే ఎంత పెరిగింది? 20 పెరిగింది. ఇప్పుడు దీని యొక్క శాతం ఎంత అవుతుంది? 20/60 ఇంటూ 100 ఈక్వల్ టు 33.33%. ఇదేమైంది? పెరిగిందా తగ్గిందా? పెరిగింది కాబట్టి ప్లస్ 33.33%. తర్వాత సరుకు విలువతో ఏమైంది? మొత్తం ప్రస్తుత ఆస్తులు అయిపోయాయి కాబట్టి టోటల్ చేసేది మొత్తం ప్రస్తుత ఆస్తులు ప్రారంభంలో ఉన్నటువంటి మన మొత్తం ప్రస్తుత ఆస్తులు ఎన్ని? 70, 80, 85. ఇవన్నీ 125. మొత్తం ఎంత పెరిగింది? ఓవరాల్గా చూసుకుంటే 40 పెరిగింది. సో ఎంత అవుతుంది? 40 అంటే 40/85 ఇంటూ 100 ఈక్వల్ టు 47 శాతం. అంటే 40/85 ఇంటూ 100. ఇక్కడ కూడా మనకి ఏమైంది? ప్రస్తుత ఆస్తులు మొత్తం అయిపోయింది. తర్వాత స్థిరాస్తులు ఇలా గేమ్ కొట్టేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే స్థిరాస్తులు మొదలు పెడతాం. ఇక్కడ మనకి బోర్డు అయిపోయింది కాబట్టి దీన్ని చెరిపేసేసి మళ్ళీ మొదలు పెడతాం.
స్థిరాస్తులు. స్థిరాస్తులు ఏమన్నా మన దగ్గర మొత్తం స్థిరాస్తులన్నీ కల్పించేశాడు. ఏమిచ్చాడు? మొత్తం మన దగ్గర ఉన్నటువంటి స్థూల స్థిరాస్తులు మైనస్ తరుగుదల నిధి మైనస్ ఇక్కడ స్థిరాస్తులు. అంటే ఇక్కడ స్థిరాస్తుల్లో వివరాలు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఒకటే ఇచ్చాడు కాబట్టి మనం దాన్నే తీసేసుకున్నాం. స్థిరాస్తులు మొత్తం ఎంత అన్నమాట? 130 అంట. ప్రారంభంలో ఉన్నటువంటిది 130, ముగింపులోకి వచ్చేటప్పటికి ఎంత అయింది? 150 అయింది. ఎంత పెరిగింది? 25 పెరిగింది. ఇది శాతం ఎంత అవుతుంది? 19%. అంటే 25 డివైడెడ్ బై 130 ఇంటూ 100 13, ఒకసారి 12, 120 అంటే ఇంచుమించుగా 9, సో 19%. మీరు కాలిక్యులేటర్ తీసుకుని ఏం చేయాలంటే ఇలా గురించుకోవాలి. 25/130 ఇంటూ 1 తీసుకుంటే మనకి ఈ శాతం వస్తుంది అన్నమాట. తర్వాత తరుగుదల నిధి ఎంత? ప్రారంభంలో మన దగ్గర ఉన్నటువంటి తరుగుదల నిధి 40, ముగింపుకి వచ్చేటప్పటికి 55. అంటే ఎంత పెరిగింది? 15 పెరిగింది. సో దీని శాతం ఎంత అవుతుంది? 15/40 ఇంటూ 100 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 37.5%. అంతే కదా? 0, 0, 150, 150/4, 4, 3, 12, 30, 4, 7, 28, 2, 4, 20, 37.5%. ఇప్పుడు మనకి స్థిరాస్తులు అయిపోయి. ఇప్పుడు స్థూల ఆస్తులలోంచి తరుగుదల నిధి తీసివేస్తే ఏమవుతుంది? నికర స్థిరాస్తులు వస్తాయి. నికర స్థిరాస్తులు ఎంత? ప్రారంభంలో 90, ముగింపులో ఎంత ఉంది? 105. ఎంత పెరిగింది? 100. ఎంత పెరిగింది? 10 పెరిగింది. దీని యొక్క శాతం ఎంత? 11%. ప్లస్ వచ్చినప్పుడు మనం వేయకపోయినా పర్వాలేదు, కానీ మైనస్ వచ్చినప్పుడు కంపల్సరీ వేయాలి. చూడండి, అంటే 10/90 ఇంటూ 100 11% వస్తుంది. ఇక్కడతోటి స్థిరాస్తులు కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మొత్తం ఆస్తులు అంటే ఏంటి? ప్రస్తుత ఆస్తులు ప్లస్ స్థిరాస్తులు. ప్రస్తుత ఆస్తులు ఎంత? మనం ఇందాక లెక్కలో చూసాం 85 ప్లస్ ఇదంతా 90. 85 ప్లస్ 90 175. అలాగే ముగింపులో ఎంత ఉంది? 125 ప్లస్ 100 అంటే 225. మొత్తం ఎంత పెరిగింది? ఓవరాల్గా చూసుకుంటే మొత్తం ఆస్తులు 50 పెరిగింది. ఇది ఎంత శాతం అవుతుంది? 175కి 50 అయితే 100కి ఎంత? 175కి 50 అయితే 100కి ఎంత? 50 ఇంటూ 100/175. అది లెక్క పెడితే మనకి ఎంత వస్తుందంటే 29% వస్తుంది. 29%. ఓకే, ఇక్కడ తోటి మొత్తం ఆస్తులకు సంబంధించి పూర్తయిపోయింది. ఈసారి ఏం చేయాలంటే అప్పులకు సంబంధించి కూడా ఈ విధానం అంతా రాయాలి. సో ఇది చెప్పేసి మళ్ళీ మనం అప్పులకు సంబంధించి రాసుకున్నాం.
అప్పులు అంటే ఏంటంటే అప్పులు మరియు మూలధనం. సాధారణంగా సంస్థ బయట వాళ్ళకి చెల్లించాల్సినటువంటి దాన్ని అప్పులు అంటాం. యజమానికి సంబంధించినటువంటి బాధ్యతని మూలధనం పిలుస్తాం. ఇప్పుడు ఈ లెక్కలో మనకు ఉన్నటువంటిది ఏంటంటే ప్రస్తుత అప్పులు. ప్రస్తుత అప్పులు ఏ రకాలుగా ఉన్నాయంటే మనకి 3 రకాలుగా ఉన్నాయి. రుణదాతలు, చెల్లింపు బిల్లులు మరియు ఇతర ప్రస్తుత అప్పులు. రుణదాతలు ఎంత ప్రారంభంలో 20, చివరికి వచ్చేటప్పటికి ఎంత అయింది 25. అంటే ఎంత పెరిగింది 5 పెరిగింది. అంటే 20కి 5 పెరిగింది అంటే 100కి ఎంత పెరిగినట్టు 25%. తర్వాత చెల్లింపు బిల్లులు ప్రారంభంలో ఎంత ఉన్నాయి? ప్రారంభంలో మనకి 45 ఉంది. చివరికి వచ్చేటప్పటికి ఎంత అయింది? అది 65 అయింది. అంటే 45 ఉన్నటువంటిది 65 అయిందంటే 20 పెరిగింది. అంటే 20 అంటే ఎంత శాతం? 45కి 20 అయితే 100కి ఎంత? 44% వచ్చింది. తర్వాత ఇతర ప్రస్తుత అప్పులు. ఎంత ఉన్నాయి మన దగ్గర? ప్రారంభంలో 10 ఉన్నాయి. చివరికి వచ్చేటప్పటికి ఎంత అయింది? అది 15 అయింది. అంటే ఎంత పెరిగింది? 5 పెరిగింది. అంటే 10కి 5 అంటే 100కి ఎంత? 50. సో మొత్తం ప్రస్తుత అప్పులు ఎంత చూడండి. ఇవి ఎంత మొత్తానికి 105. సో 75 105 ఎంత పెరిగింది? 30 పెరిగింది. 75కి 30 అయితే 100కి ఎంత? 40 చేశారు. తర్వాత ప్రస్తుత అప్పుల తర్వాత దీర్ఘకాలిక అప్పులు ఏమైనా ఉన్నాయేమో చూడండి లెక్కలో. దీర్ఘకాలిక అప్పు ఉంది. దీర్ఘకాలిక అప్పు పెద్ద ప్రారంభంలో మన దగ్గర 10. అదంతా ఏంటి? అదే ఉంది. ఏం మార్పులు రాలేదు. అంటే జరగలేదు, తగ్గలేదు. సో టోటల్ ఎంత అయింది? మొత్తం అప్పులు 80. 115 మొత్తం అప్పు. ఎంత పెరిగింది? 30 పెరిగింది. ఇది ఎంత శాతం? 36%. సో ఇక్కడ తోటి మనకి ఏమైందంటే మొత్తం అప్పులు పూర్తి అయిపోతాయి. మొత్తం అప్పుల తర్వాత ఏముంటుంది మనకి? మూలధనం. సో మూలధనాన్ని మళ్ళీ మనం ఎంటర్ చేయాలి. లెక్కలో మూలధనం ఎంత? 50. ఇక్కడ మూలధనం అంటే యజమానికి సంబంధించినటువంటి నిధులన్నింటినీ కూడా మనం మూలధనంగా తీసుకుంటాం. సో ఇందులో యజమానికి సంబంధించిన నిధులు ఏమైనా లెక్కలో మొట్టమొదటిది ఈక్విటీ వాటాలు. ఈక్విటీ వాటాలు ఎంత ఉన్నాయి? ప్రారంభంలో 50, ముగింపులు ఎంత? 50. సాధారణంగా ఈక్విటీ వాటాలు ఎప్పుడు కూడా పెరిగితే పెరగవచ్చు కానీ తగ్గకూడదు. ఒక కంపెనీ యొక్క రద్దు అయ్యేటప్పుడు లేదా కంపెనీని మూసివేసినప్పుడు మాత్రమే ఈక్విటీ వాటా మూలధనాన్ని తిరిగి చెల్లిస్తారు. అయితే కొత్తగా ఏమైనా వాటాలు జారీ చేసినట్లయితే మూలధనం పెరుగుద్ది, లేకపోతే తగ్గుద్ది. ఓకే, ఇప్పుడు చూడండి ఏ విధమైన మార్పు రాలేదు అంటే డాష్ పెట్టారు. తర్వాత ఏముంది? రిజర్వ్. రిజర్వ్ అంటే ఏంటంటే లాభం నుంచి, నికర లాభం నుంచి ఏర్పాటు చేసుకున్నటువంటి మొత్తాలని అవి యజమానికి సంబంధించినటువంటి నిధులైతే వాటిని మూలధనంలో కలుపుతాం.
అంటే లాభ నష్టాల వినియోగిత ఖాతాలో సాధారణ రిజర్వ్ మొదలైనటువంటి రిజర్వ్కి ఏర్పాటు చేసిన మొత్తం ఇవంతా కూడా యజమానికి సంబంధించింది. సో రిజర్వ్ ప్రారంభంలో మనకి ఎంత ఉన్నాయి? 40 ఉన్నాయి. ముగింపులేకి ఎంత వచ్చాయి? 60 వచ్చాయి. అంటే మొత్తం ఎంత పెరిగినట్టు? 20 పెరిగినట్టు. చూడండి, 40కి 20 అంటే 100కి ఎంత? 50%. ఇప్పుడు చూడండి, ఇక్కడతో ఏమైంది? మొత్తం అయిపోయింది. అంటే యజమానికి సంబంధించిన నిధులు కూడా అయిపోయింది. ఈసారి మొత్తం అప్పు మొత్తం అప్పులు ఎంత మనకి? 80 ఏమో బయటి అప్పులు, 90 ఏమో యజమాని అప్పులు. సో 175. మొత్తం మన దగ్గర ఆస్తులు ఎంత? 115 ప్లస్ 110 225. సో మొత్తం ఎంత పెరిగింది? 50 పెరిగింది. సో ఇది ఎంత శాతం అవుతుంది? మనం ఇందాక లెక్క పెట్టాం, 29% సమానం. సో ఇది తులనాత్మక ఆస్తుల పట్టి అంటే. ఈసారి ఈ తులనాత్మక ఆస్తుల పట్టికి సంబంధించి మనం ఏం చేయొచ్చు అంటే, అసలు ఏ ఏ అంశాల్లో మార్పు చెందింది, ఎక్కడెక్కడ మార్పు చెందింది అన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ సంస్థ యొక్క ఆర్థిక నివేదికను మనం విశ్లేషణ చేసాం. దీని ప్రకారం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనం ఈ సంస్థ ఆర్థిక నివేదికల్లో ఉన్నటువంటి అంశాలని వ్యాఖ్యానం చేయొచ్చు. మొట్టమొదట మనం ఈ సంస్థలో తీసుకున్నట్లయితే, అంటే నా దగ్గర బోర్డు మీద అంత ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇందులో చూస్తున్నాను. చూడండి, ఫస్ట్లో మనకి ప్రస్తుత ఆస్తులు. మనకి ప్రారంభంలో ప్రస్తుత ఆస్తులు ఎంత పెరిగింది? 47% పెరిగింది. ప్రస్తుత అప్పులు ఎంత పెరిగినాయి? 40% పెరిగినాయి. అంటే ప్రస్తుత ఆస్తులకి ప్రస్తుత అప్పులకి పెరుగుదల ఎంత వచ్చింది అంటే, మనకి ఆస్తులు కేవలం 7% పెరిగాయి. ఇది సంస్థ యొక్క ద్రవ్యత్వ స్థితిని తెలియజేస్తూ ఉంటుంది. ప్రస్తుత ఆస్తులకి ప్రస్తుత అప్పులకి ఉన్నటువంటి సంబంధాన్ని మనం నిర్వహణ మూలధనం కింద లేదా సంస్థ యొక్క ద్రవ్యత్వ స్థితిని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. ఈ సంస్థ యొక్క ద్రవ్యత్వ స్థితి అంత బాగా లేదు. ఎందుకంటే ప్రస్తుత అప్పులకి 2 రెట్లు ఉండాలి ప్రస్తుత ఆస్తులు. అప్పుడే ఆ సంస్థ యొక్క ద్రవ్యత్వ స్థితి బాగా ఉన్నదని అర్థం. అంటే ఒక ద్రవ్యత్వ స్థితి వరకు ఈ సంస్థకు బాగోలేదు. ద్రవ్యత్వ స్థితి బాగోనంత మాత్రాన అన్ని అంశాలు బాగోకూడదని ఏమీ లేదు. ద్రవ్యత్వ స్థితి బాగున్నంత మాత్రాన మిగిలినన్ని బాగుంటాయని అనుకోవడానికి లేదు. మనం ఏ విషయానికి ఆ విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే, సంస్థ యొక్క ద్రవ్యత్వ స్థితి అంత సంతృప్తికరంగా అయితే లేదు. ఎందుకంటే 47% ఆస్తులు ఉంటే 40% అప్పులు ఉన్నాయి. ఇకపోతే ఇంకొక అంశం నిర్వహణ మూలధనానికి సంబంధించి. నిర్వహణ మూలధనం ప్రారంభంలో ఎంత ఉన్నది అంటే 10 మిలియన్ ఉంది. చివరికి వచ్చేటప్పుడు అది ఎంత అయింది? 20 మిలియన్లు అయింది. అంటే నిర్వహణ మూలధనం ఏమైందనమాట? పెరిగింది. ఈ పెరిగినటువంటి దాన్ని అంటే ఈ పెరిగినటువంటి పెరుగుదల కారణాలు సంస్థకు సంబంధించి వాటాలు జారీ చేయలేదు, అలాగని దీర్ఘకాలిక నిధుల్ని తెచ్చుకోలేదు. అంటే ఈ పెరిగినటువంటి 10% మూలధనం కూడా అప్పుల రూపంలో రాలేదు. కాబట్టి బహుశా ఇది సంస్థ యొక్క లాభాల నుండి వచ్చినట్లుగానే మనం భావించవచ్చు. అంటే సంస్థ యొక్క లాభదాయకత బాగానే ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత సంస్థకు సంబంధించినటువంటి స్థిరాస్తులలో, అంటే మొత్తం స్థిరాస్తులలో 25 మిలియన్ పెరిగినాయి మొత్తం ఏదైతే. ఎందుకని ప్రారంభంలో ఉన్నటువంటి దానికి ముగింపులో ఉన్నటువంటి దానికి మనకు నికరంగా పెరిగినటువంటిది అంతనమాట 25 మిలియన్ పెరిగింది. ఈ స్థిరాస్తుల్లో 25 మిలియన్లు పెరగడానికి మనకి
సాధారణంగా దీర్ఘకాలిక నిధులైనా పెరిగి ఉండాలి, లేకపోతే వాటాలైనా జారీ చేసి ఉండాలి. మనం ఈ లెక్కలో వాటా అంటే ఈ సంస్థ వాటాలను జారీ చేసినట్టుగా కానీ దీర్ఘకాలిక నిధులను తెచ్చుకున్నట్లుగా కానీ ఎక్కడా చెప్పలేదు. అంటే బహుశా ఈ పెరిగినటువంటి 25 మిలియన్లు కూడా మనకు ఎక్కడి నుంచి వచ్చినట్టు లాభాల నుండే ఉత్పన్నమైనట్టుగా మనం భావించవచ్చు. అంటే ప్రస్తుతానికి ఈ సంస్థకు వచ్చినటువంటి లాభం నిర్వహణ మూలధనంలో పెరిగినటువంటి 10 మిలియన్లు ఉంది, దీర్ఘకాలిక స్థిరాస్తులలో పెరుగుదల చూపించినటువంటిది 25 మిలియన్లు ఉంది. అంటే సుమారుగా 35 మిలియన్లు మనకి లాభాలను మనకి వచ్చినట్టుగా చెప్పవచ్చు. ఆ తర్వాత సంస్థ యొక్క ఆస్తులు అప్పుల కంటే రెట్టింపు ఉన్నాయి. అంటే ఇది ఎలా చూడాలంటే అప్పులు అన్నప్పుడు మూలధనాన్ని రిజర్వ్ని తీసివేసి మిగిలిన చూడాలి. అంటే ఎంత ఉంది మూలధనం, అది తీసేస్తే 75 మిలియన్లు ఉంది. అప్పు ఎంత ఉంది ప్రారంభంలో 75 మిలియన్లు. కానీ మనకు ఉన్నటువంటి మొత్తం ఆస్తి ఎంత సుమారుగా తీసుకుంటే అప్పు 85 మిలియన్లు ఉంది, ఆస్తులు 175 మిలియన్లు ఉన్నాయి. అంటే 85 కలిపిన 170 రెట్టింపు ఉంది. అదేవిధంగా ముగింపులోకి వచ్చేటప్పుడు చూసుకుంటే ఏముంది, అప్పులు 115 మిలియన్లు ఉన్నాయి, ఆస్తులు 220 మిలియన్లు ఉన్నాయి. అంతేకాదు లెక్కలో చెప్పినటువంటి ఆస్తులు కూడా మనకి చాలా వరకు నికర స్థిరాస్తులే. ఎందుకంటే అందులో ఉన్నటువంటి తరుగుదలను కూడా తీసేయడం జరిగింది. అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే సంస్థ యొక్క అప్పుల కంటే సంస్థ యొక్క ఆస్తులు రెట్టింపుగా ఉన్నాయి. అంటే సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా సంతృప్తికరంగా ఉన్నట్లుగా మనం వ్యాఖ్యానం చేయవచ్చు. ఈ సంస్థకు ఉన్నటువంటి ఒకే ఒక మైనస్ ఏంటంటే నిర్వహణ మూలధనం తక్కువగా ఉంది. అంటే సంస్థ యొక్క ద్రవ్యత్వ స్థితి కొంచెం తక్కువగా ఉంది, ఆర్థిక స్థితి చాలా బాగుంది, లాభదాయకత కూడా చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకొక లెక్కని చూద్దాం.